మిమ్మల్ని ఏమనాలి, భూమి అనాలనా షెట్ అనాలనా? భూమేనండి. నిజంగా భూమి అంటే ఇప్పుడు ఫాలోయింగ్ కాదు, డైరెక్ట్ కరకు ఒక 10 ఏళ్ళ నుంచి ఫాలోయింగ్ ఉంది. చిన్నగా ఫాస్బుక్లో రాసిన ఆర్టికల్ అయినా గమ్మత్తుగా రాస్తుండే అనమాట. ఆయన సేవ చేసిండు అంటే కొన్ని రకాల అంటే సొసైటీలు ఉన్న రుగ్మతల మీద కొన్ని ఆర్టికల్ రాస్తుండే. అవిటకు మేము ఫ్యాన్లు, మేమంతా జర అప్పటికే వస్తున్నాం, ఇక ఓ రఫ్ సినిమాలు చేస్తున్నాం. అన్న మాత్రం ఇంకా సేవలనే ఉన్నాడు, కానీ కొడితే గట్టి కొట్టాలనుకున్నారు కానీ గింతగానం కొడతాడు అనుకోలేదు. టైలర్ చూస్తే అనిపించింది అన్న ఇంట్లో ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నాకు అనిపించింది అరే అన్ననే కదా, మొన్ననే అనుకున్నాం మేము ఒక దగ్గర. ఇంకా అప్పటికి అంటే 20-30 అది 30-21 మళ్ళా సినిమా కూడా చేస్తూ కానీ అడమ మళ్ళా ఆర్జీవి సార్తో కూడా చేసి అయిపోయింది, ఇంకా రిలీజ్ కాలే అవుతుంది. సురేందర్ పాటిల్ సురేందరుడు ఇది బాగానే దొరికిందన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే. అంటే చూస్తుంటాం అరే మనం ఒకసారి కలిసినాము, ఇప్పుడు భూమి శెట్టితో కలిసినాము, తర్వాత ఫక్ఫంటే ఎవరుండ్రా అని చూస్తాం కదా, చీ మళ్ళీ వీళ్ళు కూడా ఉండరా అనుకుంటా. మొన్ననే కదా నవ్వుకుంటా మాట్లాడింది, అందరూ అంతేలే సొసైటీ అనుకుంటాం కానీ ఒకసారి కలిసిన అప్పుడే అర్థం అయిపోతుంది ఏడున్నారు ఎక్కడ తిరుగుతున్నారు. రేపటి నుంచి సెర్చింగ్ చేస్తాను నన్ను కూడా, అరే ఫన్నీ గాయ్ భలే ఉందని ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాతవే చేస్తా మీ పేరు పెట్టి చూడు. పర్వాలేదులే, ప్రాబ్లం ఏముంది? ఎంగేజ్మెంట్ ఒకసారి అవుతుంది కానీ ఎలాస్టిక్ మోడల్ ఎన్నిసార్లు అయినా కావాలి. సినిమా జీవులు అనేది ఫ్రీడమ్లు ఉంటాం, ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మనం సక్సెస్ఫుల్ కాము. అయితమా? ఇక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏం మాట్లాడినావు అని కాల్ రికార్డింగ్ పెడితే మనం ఒక రోజులోనే అవుట్, 24 అవర్స్లో ఇంటికి వస్తాం. అంటే ఇది కోతి మనసు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మళ్ళీ మంచోళ్ళమే మనం, ఇంటికి పోయేటక్కలా ఏది శుద్ధ ఫూసనే అన్నట్టు కదా.